వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనం పండగ స్పెషల్ వడప్పాలు తయారు చేస్తాము. చెక్కలు. నేను 1/2 kg బియ్యం పిండి తీసుకున్నాను. దీంట్లో సాల్ట్ 1.5 tablespoon, కొద్దిగా కారం వేసుకుందాము 1/2 tablespoon. దీంట్లో మళ్ళీ పచ్చిమిరపకాయలు వేసుకుంటాం కదా, 2 spoons అరగంట పాటు నానబెట్టిన పెసరపప్పు నీళ్ళు తీసేసి వేసుకోవాలి. 2 spoons శనగపప్పు, ఇది కూడా అరగంట సేపు నానబెట్టుకోవాలి, నీళ్ళు తీసేసి వేసుకుందాం. ఇది కూడా కొద్దిగా కరివేపాకు సన్నగా కట్ చేసి వేసుకోవాలి. సన్నగా కట్ చేసిన పాలకూర ఒక గుప్పెడు వేసుకుందాము. దీంట్లో 3 పచ్చిమిర్చి, ఒక 10 రెబ్బలు వెల్లుల్లి దంచి వేసుకుందాము. పచ్చిమిర్చి ఎల్లిపాయలు ఈ విధంగా దంచి వేసుకుందాము, లేదా మిక్సీ అయినా పట్టుకోవచ్చు. కొద్దిగా పచ్చికారం, కొంచెం ఎండుకారం వేసుకుంటే చాలా బాగా వస్తాయి చెక్కలు. ఇవన్నీ ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు ఈ పిండిలో మనం 2 spoons బాగా కాచిన నూనె పోసుకోవాలి. నూనె పోసుకొని కలుపుకుందాం ఒకసారి. బాగా కాచిన నూనె పోయడం వల్ల అప్పాలు మంచిగా కరకరలాడుతూ వస్తాయి. నూనె కంపల్సరీగా పోసుకోవాలి, బాగా కాచిన నూనె. తర్వాత ఈ పిండిని మనము మంచి వేడి నీళ్ళతోటి కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో బాగా కాచిన నీళ్ళు మంచిగా నీళ్ళు కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకుందాము, ఒకటేసారి ఎక్కువ నీళ్ళు పోయకుండా. ఈ విధంగా వేడి నీళ్ళు పోసి కలిపి ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉంచుతాము. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఇప్పుడు చేతితో కలుపుకుందాము. పిండి ముద్దలాగా మంచిగా కలిపి పెట్టుకోవాలి. మనం పోసిన వేడి నీళ్ళు సరిపోకపోతే కొంచెం చల్ల నీళ్ళైనా పర్వాలేదు, పోసి కలుపుకోవచ్చు చివరిగా. ఈ విధంగా ముద్దలాగా తడిపి పెట్టుకోవాలి. ఇప్పుడు చేతికి ఆయిల్ రుద్దుకొని చిన్న చిన్న ఉండలు చేసుకుందాము. చిన్నగా కానీ పెద్దగా కానీ మనకు నచ్చిన సైజులో చేసుకోవచ్చు అప్పాలు. ఈ విధంగా చేసి పక్కకు పెట్టుకుందాం కొన్ని. పూరి ప్రెస్ తీసుకొని ఒక ఆయిల్ కవర్ కానీ ప్లాస్టిక్ కవర్ కానీ వేసి ఆయిల్ రుద్ది వీటిలో పూరి ప్రెస్తో ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవాలి. చేసి ఒక కాటన్ క్లాత్ మీద వేసుకుందాము. పూరి ప్రెస్ మీద ప్రెస్ చేసి ఈ విధంగా ఒక క్లాత్ పైన వేసి పెట్టుకుందాము. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాము. స్టవ్ పైన డీప్ ఫ్రైకి ఆయిల్ వేడైంది. ఇప్పుడు అప్పాలు ఒక్కొక్కటిగా వేసుకుందాము. ఆయిల్లో మనకు పట్టినన్ని వేసుకోవాలి. వీటిని తిప్పేసి వేసుకుందాము. 2 వైపులా కాల్చుకోవాలి. తిప్పేసి ఆయిల్లో చక్కగా ఫ్రై అయ్యి వీటిని ఆయిల్లో నుంచి తీసేద్దాం అప్పాలని. ఇదే విధంగా మిగిలిన అప్పాలను కూడా అన్నిటినీ వేయించుకుందాము ఆయిల్లో. చెక్కలు వేయించడం కంప్లీట్ అయినాయి.
అప్పాలు చేయడం కంప్లీట్ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కరకరలాడుతూ చాలా బాగా వచ్చినాయి అప్పాలు.